నిబంధన గ్రంథంలో ఆయన ఆయన ఒక పేరుతో చూస్తాము. కొత్త నిబంధన గ్రంథంలో రకరకాల పేరుతో మనం దేవుని యొక్క వెలుగు మనం చూస్తూ ఉంటాం. త్రిత్వము అనే మాట మనము అర్థం చేసుకోవాలి. త్రిత్వం అనే మాట గురించి నేను చాలాసార్లు ఆలోచించుకుందాం అనిపిస్తుంది, కానీ నాకు కుదరట్లేదు. కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల దాని గురించిన వివరణ మీకు పూర్తి ఇవ్వలేకపోయారని అనుకుంటాను. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు అని మాట్లాడబడతా ఉండదు. ధన్యులు అంటే దీవించబడిన వారు. మనం చాలాసార్లు ధన్యులు అని మాట యొక్క అర్థాన్ని చూస్తూ ఉంటాం. అంటే దేవుడు మనకి దేవుడిగా ఉంటే మనము ధన్యులము అని చెప్తా ఉంది. అంటే ఈ మాటను అర్థం చేసుకోవాలంటే చాలాసార్లు కొంతమంది అడిగితే మేము క్రైస్తవులము అని చెప్తారు, కొంతమందిని అడిగితే మేము యేసు ప్రభువుని నమ్ముతున్నామని చెప్తారు, కొంతమంది చర్చికి వెళ్తామని చెప్తారు. ఈ మూడింటిని దాటిన తర్వాత ఉండే మాట ఇది. దేవుడు మా దేవుడు, యేసు ప్రభు మా దేవుడు అంటే అని చెప్పగలిగే వారు ధన్యులు అని చెప్తా ఉన్నారు. యేసు ప్రభు మా దేవుడు అంటే ఆయన ఆశపడినట్లుగా మేము జీవిస్తాము, ఆయన చెప్పినట్లుగా మేము అడుగులు వేస్తాము అని చెప్పగలిగే స్థితి. దేవుడు మన దేవుడిగా ఉంటే మనకి ఎటువంటి ధన్యతలు ఉంటాయి, లేదా మనం ఎలా జీవించబడతాం అనే విషయాల్లో ఒక 4-5 విషయాలు ఈరోజు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. ఆయన మన దేవుడిగా ఉంటే మనకి ఏం జరుగుతుంది, ఆయన మన దేవుడిగా ఉంటే మనకి ఏది పొందుకోగలుగుతారు ఈ విషయాన్ని నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయుట. చివరిలో 3వ అధ్యాయం 5-6 వచనాలు పూర్తిగా చూడడానికి ప్రయత్నించాను. 6వ వచనం చివరి భాగంలో ఏం చెప్తా ఉన్నాడంటే, చివరి భాగం చదువు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయడం అనే మాట మనం అర్థం చేసుకోవాలంటే ఆయన దారి సరి చేస్తాడు. ప్రతి కొండను పల్లంగా మారుస్తాడు, ప్రతి పల్లాన్ని గడ్డగా చేస్తాడు. అంటే దారి మనకు చాలా వరకు బంధువులు ఉంటాయి కాబట్టి చాలా వరకు దారులు మనకు తెలుసు. అంటే కొన్ని చోట్ల ఒంట్లు ఉంటాయి, కొన్ని చోట్ల లోతులు ఉంటాయి, కొన్ని చోట్ల ఎత్తులు ఉంటాయి, రకరకాల దారులు మనం చూస్తూ ఉంటాం. మన దారిని ఏం చేస్తాడంటే ఆయన సరళం చేస్తాడు. అంటే దారిని సరళం చేయడం అంటే మనం నడిచే రోడ్డు గురించి మాత్రమే కాదనుకుంటారు. అంటే నడిచే రోడ్డును కూడా కలుపుకుని ఆయన మన దారులు సరళం చేస్తాడు. చాలా సంవత్సరాల క్రితం ఇక్కడ మనం ఈ సిమెంట్ రోడ్ వేసిన దారి పైనుంచి వచ్చినప్పుడు చాలా పాడైపోయేది. చర్చికి రావడానికి మనుషులు ఇబ్బంది పడతా ఉండేవారు. రాత్రిపూట ప్రాంతం ముఖ్యంగా బొడ్లు అయిపోయేది, చాలా ఇబ్బంది అయ్యేది. ఒక సమయంలో ఆ పర్టికులర్ విషయం వల్ల చర్చిలో కలకాలం జరిగింది, ఒక పరిస్థితి జరిగింది. అంటే వర్షం పడింది, పొద వచ్చింది, మనుషులు రాలేకపోయారు. దానివల్ల ఒక డిస్టర్బెన్స్ జరిగినప్పుడు నేను మొట్టమొదటిసారి అనుకున్నాను, మనము ఈ డిస్టర్బెన్స్ గురించి ప్రార్థన చేస్తున్నాం కానీ డిస్టర్బెన్స్కి కారణమైన దాని గురించి ప్రార్థన చేయలేకపోతున్నామే. ఆ రోడ్డు పాడైపోతా ఉంది, గుంట పడతా ఉంది, బొదైపోతా ఉంది, నడవడానికి రాత్రిపూట నడవడానికి ఇబ్బందికరమైన పరిస్థితులు వెళ్తా ఉంది. ఈ రోడ్డు బాగా అవుతాం అనుకుంటా ఉన్నాము, ఎందుకంటే పైన ఎక్కడో వర్షం పడితే అక్కడ నీళ్ళన్నీ దారిలో వెళ్తాయి అనుకుంటా ఉన్నాము. కానీ దేవుడికి అసాధ్యమైన ఏది లేదు కదా. దేవా, ఈ దారిని సరిచి మాకు ఒక రోడ్డు కావాలి, ఇలా గుంటలు పడిన రోడ్డు కావాలని ప్రార్థన చేశాం ఆ రోజు. అంటే అప్పటికి రబీస్ రోడ్డు లాగా ఉండే దగ్గర ఈ రోజు ఎలాంటి రోడ్డు కనపడతాం, మనకి సిమెంట్ రోడ్డు కనపడతాం. అది చివరి వరకు ఎక్స్టెండ్ అవుతా ఉంది. మనకి సిమెంట్ రోడ్డు వస్తున్నప్పుడు ఆ పొలంలో ఇంటి దగ్గరలో ఆగిపోయింది ఫస్ట్లో. తర్వాత అక్కడ వచ్చి ఆగిపోతుంది, మళ్ళీ మనం ప్రాబ్లం చేస్తే మళ్ళీ మన ఇంటి రోడ్డు దాకా వచ్చి ఆగింది. ఇప్పుడు ఎక్కడ ఆగిందంటే చివరి బాబు దాకా వెళ్ళిపోయింది. దేవుడు మన త్రోవను సరళం చేస్తాడంటే మన జీవితంలో ప్రతి పరిస్థితిని సరి చేస్తాడు. అంత మాత్రం కాదు, మన నడిచే రోడ్డు కూడా ఆయన సరిపడతాడు. మీరు ఒకసారి గమనించి చూడండి, మన విశ్వాసమైన వాళ్ళు, మన సంఘానికి వచ్చే వాళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో ప్రతి చోట కూడా మంచి రోడ్లు ఉన్నాయి, మంచి నీళ్ళు ఉన్నాయి. ఒకప్పుడు నీరు ఎక్కడితో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. అన్నీ ఇచ్చాడు మన దేవుడు. మన దేవుడుగా ఉంటే మన త్రోవను సరళము చేస్తాడు, మనం నడిచే దారితో సహా. ఆయన ఏ త్రోవను సరళం చేయడం అంటే ఏంటో కొన్ని విషయాలు మీకు చూపించాలని ఆశపడతా ఉన్నాను. అందులో ఒకటి, ఆయన మనం వేసే అడుగులను స్థిరపరిచే దేవుడై ఉన్నాడు. ఆయన మనం వేసే అడుగులను స్థిరపరుస్తాడు. ఆయన అంటాడు, నీ కాలు వెనక్కుండా నీకు సహాయం
సహాయం చేస్తారంటాడు. నీ పాదములకు రాయి తాగకుండా నా దూతలు నిన్ను ఎత్తి పట్టుకుంటారంటాడు. దేవుడి యొక్క వాగ్దానం ఎంత ఆశ్చర్యకరంగా ఉన్నాయో. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే ఇశ్రాయేలును ఆయన నేల మీద నడిపించాడు. ఎర్ర సముద్రాన్ని దాటుతా ఉన్నప్పుడు ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే ఆ ఇసుక మీద ఆ ఇసుక ఎండ చేసి ఆ ఇసుకలో తడి పోదేసి ఆ ఇసుక మీద నడిపించాడు ఆయన. అంటే వాళ్ళ కాలికి ఇసుక రేణువు కూడా అంటకుండా ఆయన జాగ్రత్త తీసుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు తెలుసా దేవుడు, ఎంత ప్రేమ కలిగిన దేవుడు తెలుసా. ఆయన గొప్పతనం కన్నా ఎక్కువ ఆయన ప్రేమ నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన ఎలాంటి వ్యక్తుల మీద ఎలాంటి ప్రేమ చూపిస్తారో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇశ్రాయేలు వారు ఐగుప్తు దేశంలో చేసిన పని ఏంటి? ఐగుప్తు దేశం ఉన్నారు కదా, ఏం చేసేవాళ్ళు అంట? ఇట్లు చేస్తా ఉండేవాళ్ళు. ఇటులో అంటే ఆ చేతికి బురదవుద్ది, కాళ్ళకు బురదవుద్ది. వాళ్ళు ఒక రోజు దేవుడు ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొస్తా ఉన్నప్పుడు వాళ్ళు నడిచేస్తా ఉన్నారు. ఒక చోటకు వచ్చిన తర్వాత వాళ్ళు సముద్రాన్ని దాటాల్సిన అవసరం వచ్చింది. ఆ సముద్రాన్ని ఎలా సాయం చేస్తారంటే దేవుడు ఆయన సముద్రాన్ని వెడల్పు చేసిన తర్వాత, లేకపోతే సముద్రాన్ని త్రోవగా మార్చిన తర్వాత, సముద్రాన్ని ఒక దారిగా మార్చిన తర్వాత ఆయన అక్కడ ఉన్న ఇసుకను ఆ తడైన ఇసుక వాళ్ళ కాలం అంటుకుంటుందేమో అని ఆ ఇసుకను కూడా ఎండ చేస్తారు ఆయన. ఆ ఇసుక ఆరిపోయినట్టుగా ఆయన రాత్రంతా గాలి ఇసుక చేస్తాడు. ఎంత 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 ప్రేమిస్తాడో మనిషిని, ఎంత ప్రేమిస్తాడో ఆయన ప్రేమ, ఆయన నమ్ముకున్న వారిని ఎంత ప్రేమిస్తాడో ఆయన వైపు చూసేవారిని అనిపిస్తుంది. మనం చిన్నపిల్లలకి వాళ్ళ కాళ్ళు తులుస్తూ ఉంటాం. కాళ్ళ కింద మట్టి అట్టుకుంటే కడుక్కుంటే తులుస్తూ ఉంటాం. వాళ్ళ కాళ్ళకు మట్టి కొట్టడానికి మనం ఇష్టపడం. ముఖ్యంగా కారణం వాళ్ళు మంచి మీద పట్టుకోబెట్టేవాళ్ళు. చిన్న చిన్నలు ఉంటారు కదా, సంవత్సరం పిల్లల్ని, సంవత్సరంలోపు పిల్లల్ని, వాళ్ళ కాళ్ళు మనమే చూస్తాం. సంవత్సరం దాటి కొన్ని సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా పిల్లలు సర్దిస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ ఆయన అంటాడు, వీళ్ళు ముదిమి వచ్చే వరకు ఏం చేస్తారంట? ఆ వ్యక్తులు నెరి వరకు ఎత్తుకున్న వాళ్ళను నేనండి. అంత గొప్ప దేవుడు ఆయన. ఆయన మన త్రోవలను సరాలం చేసే దేవుడు. మన కాళ్ళకి ఇసుకు కూడా అంతకుండా కావాలని ఆశపడుతున్న దేవుడు. రెండో విషయం కూడా ఆశపడతా ఉన్నాను. నిర్గమకాండము లేకపోతే యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 12వ వచనం. ఇదే భాగం గురించి నిర్గమకాండము 23వ అధ్యాయం 20 నుంచి 25 కూడా రాయబడి ఉంటుంది. కానీ మనం ఇప్పుడు యెహోషువ గ్రంథాన్ని చూస్తాం. మరియు నేను మీకు ముందుగా కందిరేఖను పంపితిని, మీ ఖడ్గము కాదు, మీ విల్లు కాదు, కానీ అవే అమూల్యం. చాలా విషయం చెప్పారు అక్కడ. దేవుడు మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో మనుషులతో మాట్లాడుతూ గడిచిపోయిన దాన్ని, వాగ్దానం చేసిన దాన్ని, జరుగుతున్న దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. నిర్గమకాండము 23వ అధ్యాయం 20 నుంచి 25 మనం చూస్తే 20 అంటాడు, నేను నీకు ముందుగా నా దూతను పంపిస్తాను అని చెప్తాడు. వీళ్ళ ఐగుప్తు దేశం నుంచి బయటకు తీసుకొచ్చి ఇశ్రాయేలుని కనాను దేశానికి తీసుకెళ్ళేటప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నా దూతను పంపిస్తాను, నేను కందిరేఖను పంపిస్తాను, మీరు మీ బలం చేత కాకుండా నా వల్ల మీరు ఆ రాజ్యాన్ని స్వతంత్రం చేసుకుంటారని చెప్తారు. అంటే వీళ్ళు వెళ్ళారు, యుద్ధం చేశారు, చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ దేవుడు వాగ్దానం ఏంటంటే, దేవుడు చేసింది ఏంటంటే, కనాను దేశము నీ ఖడ్గం వల్ల కానీ, నీ విల్లు వల్ల కానీ నువ్వు సంపాదించుకోలేదు. కనాను దేశం నీకు ఎలా ఇవ్వబడిందో తెలుసా? కనాను దేశము నీకు ఇవ్వబడటానికి కారణము, నేను నిన్ను కందిరేగలను పంపించాను. ఆయన మనకు ముందుగా వెళ్ళి మన పక్షంగా యుద్ధం ఆడే దేవుడు. దేవుడు మనకు దేవుడిగా ఉంటే మనం ధన్యులు అని చెప్తా ఉంది కదా. ఆ ధన్యతలో మొదటి భాగాన్ని మనం ఏం చూసామంటే, ఆయన మన ముందుగా వెళ్తూ సరాలం చేస్తాడు, మన త్రోవలు సరాలం చేస్తాడని చూసాము. రెండవ భాగాన్ని ఏం చూస్తా ఉన్నానంటే, ఆయన మన పక్షంగా యుద్ధం చేసే దేవుడై ఉన్నాడు. ఆ యుద్ధం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కనాను దేశానికి వెళ్ళే సమయంలో మోషే 12 మంది వేలు వారిని పంపించినప్పుడు వాళ్ళు వెళ్ళి కనాను దేశాన్ని చూసి మళ్ళా వెనక్కి వచ్చి ఏం చెప్పారు గుర్తుందా? వాళ్ళు ఉన్నతమైన దేవుడు, చాలా పెద్ద పెద్ద మనుషులు వాళ్ళు. వాళ్ళ కళ్ళెత్తుగా మనం ఎలా ఉన్నామంట, మనం మెడతందాగా ఉన్నామని చెప్తారు. కానీ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు మళ్ళా వాళ్ళని వెళ్ళమన్నప్పుడు అలాంటి వాళ్ళు ఒక్కరు కూడా అక్కడ వారికి కనిపిస్తుంది.
పంపి వెళ్ళగొట్టాడు. ఎవరితో అయితే యుద్ధం చేయగలరో అలాంటి వ్యక్తులే ఉన్నారు, కానీ మీ సామర్థ్యాన్ని దాటి యుద్ధం చేసేవారిని ఎవరు లేరు. యేసు ప్రభు నమ్ముకుంటే, యేసు ప్రభు వైపు చూస్తే ఆయన మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. మనుషులను, రాజ్యాలను మీకు స్వతంత్రం చేస్తాడు. మూడో భాగం చూడాలని ఆశపడతా ఉన్నాను. ఆయన నిన్ను పోషిస్తాడు. మన దేవుడు మనను పోషించే దేవుడు అయినాడు. ఫస్ట్ మొదటి ఏం చూసాం మనం? ఆయన త్రోవలను సరాలం చేసే దేవుడు అయినాడు. రెండోది ఏం చూసాము? ఆయన మన పక్షంగా యుద్ధం చేసేవాడే ఉన్నాడు. మూడవదిగా ఆయన మనం పోషించేవాడే ఉన్నాడు. ఆయన మనం ఏ విధంగా పోషిస్తాడో అనేక సార్లు మనము చాలాసార్లు వాక్య భాగాలు చూస్తూ ఉన్నాం. అందరికీ కరువు వచ్చింది, కానీ ఎలీషా వచ్చిందా? ఎలీషాని దాని కాపుల చేత పోషిస్తాడు. కొన్ని రోజులు ఏలియాని కాపుల చేత పోషిస్తాడు. కొన్ని రోజుల తర్వాత ఆయన తనతో పాటు ఒక కుటుంబాన్ని కూడా పోషించే విధంగా దేవుడు సమకూరుస్తాడు. ఆయన అడవిలో ఆహారం సిద్ధపరిచే దేవుడే ఉన్నాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు ఒక్కరోజు కూడా వాళ్ళు పొయ్యి నుంచి వంట చేసుకోలేదు చెప్తుంది వాక్యం. ఒక్కరోజు కూడా వాళ్ళు ఫస్ట్ పడుకోలేదు, అలాగే ఒక్కరోజు కూడా వాళ్ళు వంట చేసుకోలేదు. ఎలా పోషించబడ్డారు మరి? పరలోకంలో నుంచి ఆయన ఆహారాన్ని ఆయన మనల్ని పోషించే దేవుడే ఉన్నాడు. ఆయన వైపు చూసే వారిని ఎవరిని కూడా ఫస్ట్ పెట్టే దేవుడై లేడే. ఆయన మీద ఆధారపడేవారు ఎవరు కూడా ఫస్ట్ పడుకోవడం ఇంతవరకు చూడలేదు. నాలుగో భాగం నేను చూడాలని ఆశపడతా ఉన్నాను. ఆయన మన పనులను దీవించేవాడే ఉన్నాడు. ఆయన దేవుడిగా కలిగితే మనకు కలిగే గొప్ప ధన్యత ఏంటంటే ఆయన మన పనిని దీవిస్తాడు. వాక్యంలో అనేక సార్లు అనేక సందర్భాల్లో ఈ మాట మనం చూడవచ్చు, కానీ ఒక ముఖ్యమైన సందర్భాన్ని చూపించాలని ఆశపడతా ఉన్నాను. అది యాకోబు జీవితంలో జరిగింది. జెనసిస్ ఆదికాండము 30వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చూద్దాం. ఆదికాండము 30వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు చూద్దాం ఒకసారి. ఆయన చెట్ల చువ్వలను తీసుకొని ఆ చువ్వలతో తెల్ల చాలు కనబడినట్లు అక్కడక్కడ కొలిచి మందలు నీళ్లు త్రాగ వచ్చినప్పుడు అవి చూలు కట్టే సమయంలో అక్కడ తాను ఒలిచిన చువ్వలను మందలు త్రాగుటకు నీళ్ల తాళలో మందలు ఆ చువ్వల ఎదుగుతుంటే ఇక్కడ యాకోబు తన మామ మాట్లాడుకుంటారు. మాట్లాడుతున్నప్పుడు ఎంతో నా మచ్చలేని నా మేకలు గొల్లి మచ్చలేని నీ ఒకటి చెప్తాడు. అప్పుడు యాకోబు ఏం చేస్తాడంటే ఒక కర్రను తీసుకుంటాడు. ఒక కర్రను తీసుకుని అవి పైన పక్కలు ఒలిచి, అంటే కొంచెం తెల్లగా కనపడుతుంది, కొంచెం నల్లగా కనపడుతుంది. మీకు ఎప్పుడైనా చూసారా? ఒక కర్రను తీసుకుని తొక్క వచ్చేసి దాన్ని కాల్చి ఆ తొక్క తీసేసారు అనుకోండి. కొన్ని చోట్ల తొక్క ఉంచి కొన్ని చోట్ల తొక్క తీసేసి దాన్ని కాల్చారు అనుకోండి. కాల్చిన తర్వాత పక్కన తీసేసి ఆ కర్రలో కనపడుతుంది. ఇప్పుడు చూసారా? అంటే కట్టుకోవాలో కనపడుతుంది చెప్పాలి. నేను చాలాసార్లు మన ఊళ్ళో చూశాను. కర్రలాంటి తీసుకునేవాళ్ళు, దాని మీద పచ్చిది బాగా థిక్గా ఉండే తోలును తీసుకుని దాన్ని అక్కడక్కడ ఆ తోలు తీసేసి లైట్ కాల్చేవాళ్ళు. కాల్చినప్పుడు తోలు తీసేసిన తర్వాత అది నల్లబడి ఎక్కడైతే దాని స్కిన్ తీరేదో, దాన్ని పక్కన తీరేదో అది తెల్లగా ఉండేది. దాదాపు అలాంటి పని యాకోబు చేస్తాడు. అందులో చూలు కట్టే సమయంలో నీళ్లు తాగే తాళలో ఆ కర్రలు పెట్టినప్పుడు ఆ కర్రలు చూసి ఆ కర్రల వల్ల అలాంటి బిడ్డలు పుట్టి అనుకుంటాడు యాకోబు. చాలా కష్టపడి మందలు కాస్తా ఉంటాడు. చాలా కష్టపడి మందల్ని కాస్తూ తన జీతంగా ఎక్కువగా పిల్లలు తన కోరుకున్న పిల్లలు పుట్టాలని చెప్పి అలా చేస్తాడు. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే బలమైనవి తనకు అనుకూలంగా పుట్టేలాగా చేస్తాడు. బలహీనమైన చూపెట్టే సమయంలో వాటిని తీసేస్తాడు. అది తన వల్ల జరిగింది అనుకుంటాడు యాకోబు. కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడు అందుతో మాట్లాడుతూ అంటాడు. 31వ అధ్యాయం 9వ వచనం చూద్దాం.
దేవుడు చదవమ్మా. అప్పుడు దేవుడు నీకు తండ్రి పట్టును తీసి నాకు ఇచ్చాను అంతే కదా. తర్వాత అది ఎలా ఇచ్చాడు ఏంటంటే దేవుడు స్వప్నమందు చూపిస్తాడు. తర్వాత నా 10, 11, 12 వచ్చిన చూస్తే దేవుడు స్వప్నమందు చూపించినప్పుడు మందరం చూలు కట్టు సమయమున యాకోబుకు అనుకూలంగా పిల్లలు పుట్టినట్లుగా దేవుడు చేస్తాడు. అంటే యాకోబు తన పని విషయంలో కష్టపడతా ఉంటాడు, చాలా కష్టపడతాడు. కష్టపడి తన పని తనకి దీవెనకరంగా మార్చబడినట్టుగా తన మామతో తను చేసిన ఒప్పందం ప్రకారము మంచి పిల్లలు, తనకు అనుకూలమైన పిల్లలు మంద పెరగడం కోసం తను ప్రయత్నాలు చేస్తాడు. ప్రయత్నాలు చేసినప్పుడు ఆ ప్రయత్నాలు సక్సెస్ అయినట్టుగా కనబడతాయి. తన మంద ఏదైతే యాకోబుకు రావాలో ఆ మంద పెరిగినట్టుగా కనబడుతుంది. నా కష్టం ఫలించింది అనుకుంటాడు, నా ప్రణాళిక ఫలించింది అనుకుంటాడు, నేను చేసిన ప్రయత్నం ఫలించింది అనుకుంటాడు యాకోబు. కానీ కొన్ని రోజుల తర్వాత దేవుడు ఆయనకి ఏం చేస్తాడంటే అది నీ కష్టము ఫలించడానికి కారణము నేను అని చెప్తాడు. యాకోబు చూడు ఏం జరుగుతుందో అని, ఏం జరిగిందో చూపిస్తాడు. దేవుడి యొక్క జోక్యం ద్వారా యాకోబు మంద విస్తారమవుతుంది. నీ కష్టాన్ని నేను చూశాను, నీ మామూలు పెడుతున్న కష్టాన్ని నేను చూశాను కాబట్టి నీకు ఏ బిడ్డలో ఏ బిడ్డ పుడితే లేకపోతే ఎలాంటి గొర్రె పుడితే ఎలాంటి మేక పుడితే అవి నీవవుతాయో అలాంటి మేక నేను మీకు ఇచ్చానని చెప్తాడు. ఆయన దేవుడు మన కష్టాన్ని జీవించేవాడే ఉంటాడు. చాలాసార్లు మనుషులుగా మనం అనుకుంటాము, నేను కష్టపడతాను కాబట్టి జరుగుతుంది అనుకుంటాం. నేను కష్టపడుతున్నాను కాబట్టి, జాగ్రత్తగా ఉంటున్నాను కాబట్టి, నేను చేశాను కాబట్టి ఇలా నేను ఉండగలిగాను అనుకుంటాం. కష్టపడటం దేవుని యొక్క చిత్తము, కష్టపడటం దేవుని యొక్క మ్యాండేట్. అది ప్రతి మనిషి కష్టపడాలి, పని చేయాలి, అది దేవుని యొక్క మ్యాండేట్. అది కానీ మన కష్టం తీర్చబడాలంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల కలుగుద్ది. అది యాకోబు జీవితంలో మనం చూస్తూ ఉంటాం. దేవుడు యాకోబుకి సహాయం చేస్తా ఉన్నాడు. యాకోబు అనుకుంటాడు ఇది రావాలో జరిగింది అనుకుంటాడేమో అని అనుకుంటున్నాడని దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఇది నువ్వు చేసే ప్రయత్నము కానీ జరిగించింది ఎవరు? నేను చేశానయ్యా. నీ మంద ఫలించడానికి, విస్తారం అవడానికి కారణము నేను అని చెప్తాడు. దేవుడు కనుక మన దేవుడిగా ఉండటానికి మనం ఇష్టపడితే ఆయన మన పనులను దీవించేవాడై ఉన్నాడు. ఆయన మన పనులను ఆశీర్వాదకరంగా చేసేవాడై ఉన్నాడు. ఈ రోజు కూడా బహుశా మీరు పిల్లలైన వాళ్ళు, పెద్దవాళ్ళైన వాళ్ళు మీరు చేస్తున్న పని దీవించబడుతుందంటే ముఖ్యమైన కారణం ఏంటంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం. ఇప్పుడు అన్ని విషయాలు చెప్తా ఉన్నాను. ఒకవేళ అలా జరగట్లేదంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం దేవుని యొక్క చెరువుగా లేము. మనం దేవుని దగ్గరికి వస్తున్నాం కానీ మనకి ఆయనకి ఏ సంబంధమో లేదు. చివరి భాగాన్ని నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం ఒకసారి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనము. శాంతిని మీకు వెలుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా మీకు అనుగ్రహించుతుంది. వచ్చిన వార్తను చూస్తే ఆయన మనం దేవుడిగా కలిగి ఉంటే మన జీవితాల్లో ఏముంటుందో తెలుసా? ఏముంటుంది? శాంతి ఉంటుంది. ఏ శాంతి అంటే ఈ లోకంలో ఉండే శాంతి కాదు, ఈ లోకంలో ఉండే నెమ్మది కాదు, ఈ లోకస్తులు అనిపించే శాంతి కాదు, ఈ లోకంలో ఉన్నది కాదు. నా శాంతిని నీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. ఎలాంటి శాంతి అంటే పరలోకంలో ఉండే శాంతిని ఆయన మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడిని నమ్ముకున్న వారి యొక్క జీవితాల్లో ప్రత్యేకమైన శాంతిని మనం చూడగలుగుతూ ఉంటాం. కొన్ని రోజుల క్రితం, దాదాపు నెల రోజుల క్రితము నాకు ఒక విషయం తెలిసింది. నేను కాలేజీలో ఉన్నప్పుడు, నేను కాలేజీ వచ్చిన తర్వాత కూడా దాదాపు కొన్ని సంవత్సరాల వరకు కాలేజీలో చదువుకున్న వాళ్ళతో పరిచయం ఉంటా ఉండేవారు. అందులో ఒక అతను ఉన్నాడు, వెలిసిన బహుశా మీరు కొంతమంది తెలుసుంటాడు. మన దగ్గర కూడా చాలా రోజులు ఉన్నాడు. ఈ సేవ గురించి తప్పులేక ఉన్నాడు. వాడు గడిచిన ఒక 10-15 సంవత్సరాల నుంచి పెరాలసిస్ వచ్చింది, మంచానికి ఉంటాడు, చాలా బలహీనుడు అయిపోయాడు. వాడు ఒకరోజు ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, వెంకటరావు నాకు అతను మా ఫ్రెండ్ అంటే వాడికన్నా కొంచెం సీనియర్, ఒక సంవత్సరం ఇక్కడ కూడా వచ్చాడు. అతను చనిపోయాడు అని చెప్పాడు. అరే అదేంటి కదా ఏమైంది అంటే, కొన్ని రోజుల ముందే నేను అతనితో మాట్లాడాను, వెంకటరావు గారితో. నేను డిసెంబర్ నెలలో మాట్లాడాను వేరే ఒక పని మీద.
చాలా కృంగిపోయిన వాడిగా మాట్లాడుతూ ఉన్నాడు. తన భార్య చనిపోయింది, తన కొడుకు మాట వినట్లేదు, వాడు చాలా సంపాదించాడు. జనరేటర్ చాలా సంపాదించాడు. డబ్బులు పరంగా ఇబ్బంది లేదు, కానీ ఇంట్లో మనశాంతి లేదని అని చెప్పాడు. నేను సంపాదించాను, కనీసం నా కొడుకులు వచ్చి నేను చేసే చూసుకోమని చెప్పినా సరే మాట వినట్లేదు. కొన్ని సరే వాడు బతకడానికి పడుతున్నాడంటే అది చేయట్లేదు. పెళ్లి చేసుకున్నాడు, బాగా తాగుతున్నాడు. నేను అసలు మీరు వచ్చి మాట్లాడతామంటే వద్దన్నా, వద్దు, నేను చెప్తాను కొన్ని రోజులు మా దగ్గర రానని చెప్పారు. నేను బలవంత పెడితే ఒకసారి వచ్చిండేవాడేమో, కానీ ఒక 4-5 నెలల తర్వాత నేను విన్న వార్త ఏంటంటే వాడు చనిపోయాడు. ఎలా చనిపోయాడంటే సూసైడ్ అని చెప్తా ఉన్నారు. అయ్యో అనుకున్నాను, కానీ తర్వాత తెలిసింది ఏంటంటే ట్రైనర్స్ అనే ట్రైన్ దగ్గరికి నిలబడ్డాడంట. భయంకరంగా చనిపోయాడు. మామూలు సినిమాలు కారణం ఏం తెలుసా? అవి డబ్బులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఊళ్ళో పేరు ఉంది, ఎక్కడైతే వాళ్ళకి చిన్న బిజినెస్ ట్రై చేస్తున్నారు మంచి పేరు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఏం లేదు, ఆ మాట వాళ్ళు చనిపోయాడు అన్నప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదే నేను ఒకవేళ రమ్మంటే రమాపేట చూడేవాడేమో కదా, దేవుడు ఉండేవాడే కదా. భయంకరమైన దేశంలో ఉన్నట్టున్న వ్యక్తి కాదు, కుటుంబం దేశంలో అనుకోలేదు. బలం పెడితే వచ్చేవాడు కదా, నా మాట పెట్టాడు, కానీ బలం చేయలేకపోయాం. అంటే ఇక్కడ ఉండడానికి మేము ఒకసారి ఉండలేకపోతా ఉన్నాము. వాడిని ఎక్కడ ఉంచాము, విజయవాడ ఉంచాలంటే పిల్లలే వాళ్ళు చేసుకుంటా ఉన్నారు. కొన్ని ఎక్కడ ఉంచామని ఎక్కడ కూడా రెగ్యులర్గా మనం ఉండలేదు కదా. నేను ఒక్క నెల అనుకున్నాను, కానీ వస్తే బాగుంటుంది అనుకున్నాను, కానీ బలం పెట్టలేదు. అది విన్నప్పుడు అనుకున్నాను, నిజంగా మన సంఘంలో ఉన్న కుటుంబాలు అంతా దీవించిన కుటుంబాలు కదా. అలా ఇంటికి అవమానం చేసేవాళ్ళు, లేదా ఇంట్లో తల్లిదండ్రులు మనశ్శాంతి లేకుండా చేసేవాళ్ళు దాదాపు లేదు కదా. వాడు మాట్లాడేటప్పుడు 2 సార్లు మాట్లాడాను. నేను ఒకసారి చేసిన తర్వాత 3 సార్లు చేశాడు. చేసిన ప్రతిసారి ఏడుస్తాను దేవుడు, అదే నా బతికి అయిపోయిందని, నా బతికి అయిపోయింది. కొంచెం దేవుడికి చూస్తే బాగుండేది, దేవుడికి రమ్మని నేను పట్టుబట్టి ఎలా ఉండేదో, కానీ అన్నీ ఉన్నాయి వాడికి. వాళ్ళు మంచి చేతి పని ఉన్నవారు, చాలా డబ్బులు సంపాదించారు. వాళ్ళు తల్లిదండ్రులు ఇచ్చిన కాక వాళ్ళు చాలా ఆశ సంపాదించగలిగారు. పేరు అన్నీ ఉన్నాయి, కానీ కుటుంబంలో మనసానికి లేదు. ఇలాంటి బిడ్డలు మా సంఘంలో లేకుండా ఉంచండి మన ఆలయాన్ని. చిన్న పెద్ద కష్టం ఉన్నా సరే తట్టుకు నిలబడగలిగే ధైర్యాన్ని కుటుంబంలో పెద్దవాళ్ళు మరణాలు జరగక కారణం ఏంటి తెలుసా? మనకి మన కుటుంబాలు దేవుడికి ఏం చేయదు తెలుసా? మనం ఏం చేయదు. నేను చాలా రోజులు ఆ విషయం మర్చిపోలేదు. చాలా రోజులు మర్చిపోలేదు. చదువుకునే సమయంలో విషయాలు కలిసి కథపాటు ఉండేవాళ్ళు, చాలా మంది ఉండేవాళ్ళు. అందులో ఒక వ్యక్తి. ఇప్పుడు నేను 95 కాలేజీలో వేస్తే ఇప్పుడు వరకు కూడా 30 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు ఇంకా పెంచులు ఉంటా ఉన్నారు. చాలా చూసుకుంటా నేను మన సంఘంలో కొంతమంది కోసం ఎంతో కష్టపడి ప్రార్థన చేసి ఆ కష్టం నుంచి బయట దేవుడు దేవుడు కన్నా నన్ను రకరకాల గమనించిన కొంతమంది ఉన్నారు. వారికి దేవుడిని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే బాగుండేదేమో. కొన్ని కుటుంబాలు నన్ను గమనించి ఆ కుటుంబాలకి సహకారంగా దేవుడు ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో అని ఆశపడుతున్నాను. వాళ్ళతో అంత పరిచయం వేరే, వాళ్ళు నన్ను చూసిన విధానం వేరే, వాళ్ళు నా జీవితంలో వాళ్ళు చూసిన యాంగిల్ వేరే. ఈ యాంగిల్ వాళ్ళు చూడలేదు ఇప్పుడు. వాళ్ళు నా దగ్గర ఆశపడే విషయాలు వేరే ఉన్నాయి, కాబట్టి వాళ్ళు దేవుడిని తీసుకురాలేదు. చాలా బాధ అనిపించింది. అదే సమయంలో నేను చూసిన విషయాలు మన సంఘంలో ఉన్న చిన్నపిల్లల కోసం, యవనస్తుల కోసం, తల్లిదండ్రుల కోసం ఆశపడినప్పుడు నాకు అనిపించింది, దేవుడు ఎంత గొప్ప దేవుడు కదా. తట్టుకోగలిగిన ధైర్యాన్ని, తట్టుకోలేనంత దానికన్నా ఎక్కువ కష్టాలు లేకుండా సందస్సుల్ని బిడ్డల్ని అందరికీ కాపాడగలరు కదా. ఒకవైపు వాడు చనిపోయాడనే విషయాన్ని, అంటే మామూలుగా సూసైడ్ అంటే బాధ
కొన్ని రోజులకి నాకు నెల రోజుల తర్వాత వాడు ప్రయత్నం పెట్టినప్పుడు ఎవరో తెలియదు, బాడీ ఎవరో తెలియదంట. కాకపోతే వాడి చెయ్యి మీద వాచ్ చూసి వాడి చెయ్యి మీద ఒక ట్యాగ్ ఉంటుంది. ఆ వాచ్ చూసి బహుశా ఏమేమో అని చెప్పేసి గుర్తుపెట్టేవాడు. చనిపోయిన 3 రోజుల తర్వాత అతను ఎవరో గుర్తుపట్టలేదు. చాలా బాధ అనిపిస్తున్నారు. అదే సమయంలో దేవుడు ఒక కుటుంబానికి శాంతి ఎలా ఉంటుందో మన కుటుంబాల్లో చూడగలగడం అనేది సంకల్పం. మన దేవుడు శాంతి ఇచ్చే దేవుడు. ఈ లోకం ఎవరైనా శాంతి. వాడు రోజున ఒక పెద్ద బాబా ఉన్నాడు. బాబా ఉన్నాడు. అతను కలవడానికి వెళ్ళాడు. చాలా పెద్దలు కలిశాడు, వచ్చాడు. తర్వాత మేము ఒకసారి కలిసి అప్పుడు అన్నాడు, నా జీవితంలో మొదటిసారి చూసినప్పుడు శాంతి అనిపిస్తున్నాను. అది ఎవరికి లేదు, అది ఎవరికి నమస్కారం చేయడు. అదొక రకమైన వ్యక్తి. అలాంటిది ఆ బాబా చూడడానికి లేచి నమస్కారం చేశాను. చాలా శాంతి అనిపిస్తున్నాను. బహుశా నిజమే ఉంటాడు, అప్పుడు చెప్పాల అంత చూడడానికి మాత్రం శాంతి ఉంటుంది. కానీ ఆ శాంతి అసలు ఉంటుంది సార్. 5 నిమిషాలు 10 నిమిషాలు, రోజు 2 రోజులు, మహానికి ఒక నెల రోజులు. ఆ తర్వాత తను అందరికీ శాంతిని చూడలేకపోయాడు. రాక్షసిన వాళ్ళ మీ జీవితాల్లో లేదు, మన జీవితాల్లో శాంతి మనం అనుకుంటే కారణం ఏంటి సార్? మనం దేవుడికి శాంతి కలిగి అప్పుడు మన జీవితాల్లో శాంతిని పోగొట్టడానికి చాలా ప్రయత్నాలు చేస్తాడు. మనం భయపడేలా చేస్తాడు. శాంతి మాత్రమే కాదు, ధైర్యము, నెమ్మది, మన హృదయంలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా కుటుంబాల్లో సమాధానాలు అందించాలని అప్పుడు చాలా ప్రయత్నాలు చేస్తాడు. నేను చాలా సంవత్సరాలు చెప్పాను. చిన్న వయసులో ఉన్నప్పుడు దాదాపు 2012 14 సంవత్సరాల క్రితం, 2011 సంవత్సరాల్లో మనకి తెలిసిన ఒక మ్యూజిక్ టీం. వాళ్ళు పాటలు పాడతారు, వాయిద్యాలు, కీబోర్డు, ఒక మంచి బెస్ట్ మ్యూజిక్ టీం. వాళ్ళు కర్నూలులో ఎక్కడో హైదరాబాద్ ప్రోగ్రామ్ జరిగితే ఆ ప్రోగ్రాంలో వీళ్ళు లీడ్ చేసి వాళ్ళ వెనక్కి వస్తూ ఉన్నారు. వెనక్కి వస్తుంటే వాళ్ళు బాగా తెలుస్తున్నారు. అందులో కొంతమంది నాకు బాగా తెలిసిన వాళ్ళకి బంధువులు వాళ్ళు వస్తూ ఉంటుంది. జగ్గపేట యాక్సిడెంట్ అయ్యి ఒక అతను చనిపోయింటే వాళ్ళు బాగా దెబ్బలు తెలియదు. వాళ్ళ జగ్గపేట నుంచి తర్వాత విజయవాడ తీసుకొచ్చారు. అక్కడ పాటలో అతను చనిపోయాడు. తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్లో ఉంటారని, అంటే వాళ్ళు ఎవరి బంధువులు నాకు ఫోన్ చేశారు. జగ్గపేట ఉన్నారు, అట్లా వాళ్ళ నేను సహాయం చేసిన వాళ్ళకి ఆల్రెడీ చాలా ఇంట్రెస్ట్ ఉంది. వాళ్ళకి పోలీసులతో, అక్కడ రాజకీయ నాయకులతో చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. వాళ్ళు అక్కడ వాళ్ళు విజయవాడ షిఫ్ట్ చేస్తే వాళ్ళు వచ్చిన దగ్గర నుంచి చాలా రోజులు వాళ్ళతో నేను కలిసినాను. వాళ్ళతో పాటు కలిసినప్పుడు ఆ చనిపోయిన వ్యక్తి నాకు బాగా తెలుసు. ఆశీర్వాద పేరు, అతని పేరు. చనిపోయిన అతను చాలా గౌరవించేవాడు, చాలా ప్రేమించేవాడు. చాలా చిన్న వయసు. అతను చనిపోయాడంటే వాళ్ళ బంధువులు నమ్మట్లేదు. ఒకసారి ఇల్లు చూసి చెప్పండి, మీకు చెప్తే మాకు నమ్మకం అంటే ఇల్లు చూస్తే అదే పేరు ఎదురున్నారు. చనిపోయినాడు. అతనికి బెడ్షీట్ చెప్పాడు. తర్వాత కూడా చనిపోయాడు. నేను మన హాస్పిటల్ తీసుకెళ్ళాను, ఇంకోటి తీసుకెళ్ళాను, ఇంకొక కూడా చనిపోయాడు. నేను నాకు కూడా పంపన్నాను, చనిపోయాడు. వాళ్ళందరికీ నేను బెడ్షీట్ చెప్పాను, ఇంకో దెబ్బతిన్నాను బెడ్షీట్ చెప్పాను. అది కాదు ఇంటికి వచ్చినప్పుడు దాదాపు ఒక 2-3 నెలలు ఇంట్లో పిల్లలు పండుకునే వాళ్ళు ఉంటారు, లేదా వాళ్ళు వచ్చి పండుగ బ్లాంకెట్ కొడుతూ ఉండేవాళ్ళు. చిన్న వయసులో వాళ్ళు, అంటే బహుశా పెద్దోడికి 3 సంవత్సరాలు, పెద్దోడికి 6 సంవత్సరాలు ఉంటాయి. కొత్త ఉన్నప్పుడు లోపల నుంచి నాకు ఒక స్వరం యాక్చువల్ పడతా ఉంది. మొదలు ఈ బెడ్లో కూడా ఎలాగైతే బెడ్ పెట్టారో అలాగే పడిపోతా ఉన్నాం. నేను ఒక పాట పడతా ఉంది. అప్పుడు భయపడతా ఉండేవాడు, ప్రార్థన చేస్తా ఉంటాడు. ఆ భయంలో నుంచి శాంతిలో రావడానికి నాకు కొన్ని రోజులు, కొన్ని నెలలు పెట్టింది. అపవాది మనము దేవుడి శాంతి కోల్పోయేలా చేస్తూ ఉంటాడు ఎక్కువసారి. కానీ ఎప్పుడైతే పిల్లలు రక్షణ పొందారో, మార్పు పొందారో, దేవుడు నమ్మకంగా ఉండడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు, ప్రయత్నం చేసేలాగా మనం ప్రవర్తిస్తామో అప్పటికి నాకు నూతనమైన ధైర్యం ఉంటుంది. ఇప్పటికీ కొన్నిసార్లు ఈ దాదాపు సంవత్సరం నుంచి రోజు చనిపోతాడేమో అనే ఒక ఆలోచన అపవాది పెడతా ఉంటాడు.
ఎవరు కాపాడగలరు అని పరిస్థితి మా ఫ్రెండ్ రాస్తా ఉంటాడు. కొన్నిసార్లు ఇబ్బంది అనిపిస్తుంది కానీ దేవా నీ చేతికి ఏదేమైనా సరే చాలాసార్లు చార్పర్షిప్లు లేకపోతే రకరకాల అపవాది పనికి మనకు చాలాసార్లు ఎదురు కావడంలో అపవాది మనం ప్రేమించేవాళ్ళు మనం ప్రేమించేవాళ్ళు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దేవుడు సహాయం చేస్తాడు. కానీ నాకు అనిపిస్తుంది ఏదైనప్పటికీ వాళ్ళు అర్థం పొందారు కాబట్టి ఎక్కడుంటే దేవుడితో ఉండాలి, లేకపోతే ఉండాలి దేవుడితో ఉండాలి. దేవుడు మనకి శాంతించే దేవుడు ఉన్నాడు. దేవుడిని నమ్ముకుంటే దేవుడిని మన ప్రజలుగా కలిగితే దేవుడిని నమ్ముకున్న ప్రజలు ఉంటే ఆయన మన త్రోవలు సరళం చేస్తాడు. ఆయన మన త్రోవలు సరళం చేస్తాడు. ఆయన మన కొరకు మన పక్షంలో అంటాడు. ఆయన మనల్ని పోషిస్తాడు. ఆయన మన జీవితాన్ని జీవిస్తాడు. ఆయన వాళ్ళను కాపాడతాడు. ఆయన మనల్ని కాపాడతాడు. ఆ మాట కూడా చూద్దాం. అదే దాని ముందు ఆయన శాంతిస్తాన్ని మాట చూసాము, ఇంకొక మాట చూసి మనం వీస్తున్నాం. ఆయన మనను కాపాడతాడు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూద్దాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయం 15 నుంచి 17 వచనాలు చూద్దాం. దైవజనులకు పనివాడు కథకాన్ని బయటకు వచ్చి గుర్రములను రథములను తల సైన్యము పట్టణము చుట్టూ ఉండటము తను కనబడతా ఉంది. ఒక ప్రత్యేకమైన పరిస్థితి. ఒక దైవజనుడు ఉంటాడు. ఆ దైవజనుడి యొక్క ఎలీషా, ఆ దైవజనుడి యొక్క పనివాడు ఉంటాడు. ఆ దైవజనుడిని తీసుకురమ్మని రాజు పంపిస్తూ ఉంటాడు. కబురు చేస్తూ ఉంటే వీళ్ళు వెళ్ళరు. చివరికి ఒక రోజు పొద్దున్నే వీళ్ళు లేచి చూసేటప్పటికి ఆ పట్టణం అంతా కూడా గుర్రాలు, రౌతులు, సైన్యం ఉంది. ఎవరి సైన్యం ఇది? 6:15 ఎవరి సైన్యం అమ్మా? సిరియా రాజు సైన్యము ఆ పట్టణం అంతా ఎందుకు ఎక్కుందంటే దైవజనుడిని అంటే ఎలీషాని తీసుకెళ్ళడానికి వచ్చారు. ఒక్క ఎలీషాని తీసుకెళ్ళడానికి వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు అతను పనివాడు అంటాడు, ఆ మాట చదువురా, అయ్యా మనం ఏం చేద్దాం అంటాడు కదా, చదువు. అయ్యో నా ఏమి వాడా మనం ఏమి చేద్దామని ఆయన అడిగాడు. అతడు భయపడవద్దు. ఎలీషా అన్న మాటను మీరు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. ఎలీషా అంటా ఉన్నాడు, భయపడవద్దు. మన చుట్టూ ఎలాంటి సైన్యం ఉన్నా సరే, ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే మనము భయపడాల్సిన అవసరము లేదు అని చెప్పాడు. ఇంకో మాట చెప్పాడు, మన పక్షం ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారు. ఆ పక్షమందు ఉన్నవారు అందరూ కలిసి ఉన్నాం ఒకసారి. వారికంటే అధికులై ఉన్నారు. ఎప్పుడైతే ఈ దైవజనుడితో పాటు ఎలీషాతో పాటు ఉన్న పనివాడు భయపడతా ఉన్నాడు. ఎందుకు భయపడతాడంటే ఆ ఒక యుద్ధం కోసం ఎంతమంది సైన్యం అయితే వెళ్తారో, ఒక పట్టణాన్ని జయించడానికి పట్టుకోవడానికి ఎంతమంది సైన్యం అయితే వెళ్తారో దాదాపు అంతమంది సైన్యం చుట్టూ ఉన్నారు. వీళ్ళు బలవంతంగా తీసుకెళ్తారా లేకపోతే చంపేస్తారో వాళ్ళకి తెలియదు. వాళ్ళు తీసుకెళ్ళాకే వచ్చారు, కానీ వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. అంతమంది సైన్యాన్ని చూడగానే ఈ ఎలీషా యొక్క పనివాడికి భయం వేసింది. అయ్యా ఏం చేస్తారు, తప్పించుకోవడానికి అవకాశం లేదు కదా అన్నప్పుడు ఎలీషా ఒక మాట చెప్పాడు. ఆ మాటను మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకుంటాను. ఆ మాట ఏంటంటే, భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవారు మన చుట్టూ ఉన్నవారి కన్నా బలం కలిగిన వారు. మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉండొచ్చు, కానీ మనతో పాటు ఉన్నవారు, మన పక్షంగా ఉండడానికి ఇష్టపడిన వారు ఆ పరిస్థితులన్నిటికన్నా ఘనమైన వారు అని అప్పుడు అంటాడు. తర్వాత లైన్ చదువుతారమ్మా. చూచినట్లు దయచేసి వీడి కళ్ళు తెరవమని, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీడి కళ్ళను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాడి కళ్ళను తెరవ చేశాను. కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత
ఎలీషా చుట్టూ పర్వతము అగ్ని గుర్రముల చేత చదవమ్మా. రథముల చేత రథముల చేతను నిండియుట చూచెను. ఆ పట్టణంలో పట్టణం అంతా సైనికులతో నిండిపోవడానికి చూడగలుగుతా ఉన్నాడు ఆ పనివాడు. కానీ ఎప్పుడైతే దేవుడు అతని కళ్ళు తెరిచాడో ఆ పట్టణంలో నిండి ఉన్న సైనికులు కాదు చూడగలుగుతుంది. ఎలీషా చుట్టూ చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే ఎలీషా చుట్టూను పర్వతం అంతా కూడా ఏమున్నాయంటమ్మా? అగ్ని గుర్రములు రథముల చేత. అబ్బా, ఇందులో తెలుసా ఎలీషా దేవుడి వైపు చూసేవాడుగా ఉన్నాడు. ఈ ఎలీషా దేవుడు తన దేవుడిగా కలిగి ఉన్నాడు. ఈ ఎలీషా ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తా ఉన్నాడో, దేవా నువ్వు ఏం చెప్తే చెప్పడానికి సిద్ధంగా ఉన్నా అన్నాడు, నువ్వు ఏం చెప్తే చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పాడు. ఎలీషా చుట్టూ అగ్ని రథములు ఉన్నాయి, గుర్రములు ఉన్నాయి. ఆ పర్వతం అంతా చుట్టూ అగ్ని రథముల చేత గుర్రముల చేత. మామూలు గుర్రాలని చంపగలరు, అగ్ని గుర్రాలను చంపగలరా? వాళ్ళు సాధ్యము, వాళ్ళు తాకడం కూడా సాధ్యం కదా. వాక్యం వాళ్ళ మీ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లు వచ్చిందో, ఇలాంటి పరిస్థితి ఎన్నిసార్లు తప్పించుకుని వెళ్ళిపోయిందో. చాలాసార్లు నేను చేసే ప్రయత్నాల వల్ల, నా ఆలోచన వల్ల, నా వల్ల ఏదైనా జరిగింది అనుకుంటాను. కాదు, దేవుడి వైపు చూసావు కాబట్టి దేవుడు నీ చుట్టూ పక్కబెట్టాడు. దేవుడి వైపు చూసినప్పుడు ఎలీషా చుట్టూ అగ్నిరథాలు వచ్చిన దేవుడు, యోగు చుట్టూ యోగు కలిగిన సమస్య చుట్టూ దయచేసి పక్కపట్టిన దేవుడు, మన దేవుడు మారణ దేవుడై ఉన్నాడు. మారణ దేవుడై ఉన్నాడు. దేవుడు మన దేవుడుగా ఉంటే ఎలా ఉంటాడో మనం చూసాము. ఈ పరిస్థితి నీ జీవితంలో కానీ నీ కుటుంబంలో కానీ లేదంటే అర్థమేదో తెలుసా? బహుశా దేవుడికి నీ దేవుడిగా లేడేమో. యేసు ప్రభువుని వెంబడిస్తామని చెప్పుకుంటాం కానీ ఆయన వెంబడించలేదేమో. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు బాగా చదువుకున్నాము ఒకసారి. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక. స్వబుద్ధి అంటే తెలుసా? సొంత బుద్ధి ఉంటుంది, సొంత ఆలోచన ఉంటుంది. మనం ఆధారం చేసుకునేది చాలా ఎక్కువ సార్లు మనం ఏమనుకుంటున్నామో, మన ఆలోచన ఏమైందో, మనం తీసుకున్న నిర్ణయాల మీద ఉంటుంది. ఇక్కడ దగ్గర చిన్నపిల్లలు పెద్దవాళ్ళందరూ లెక్కించుకుంటే 50 మంది ఉంటారేమో. ప్రతి మనిషిలో ఉండే ఒక లక్షణం ఏంటంటే మనం అనుకున్నదే చేయడానికి ఇష్టపడతాం. ఎంతసేపు మాట్లాడినా, ఎంతసేపు చెప్పినా, ఎవరు చెప్పినా, దేవుడి సేవకులుగా మేము వాక్యం నుంచి చెప్పినా, వాక్యం చదువుతాను, వాక్యం ద్వారా దేవుడిగా మాట్లాడినా మన స్వబుద్ధిని ఆధారం చేసుకుంటాము. దేవుడు మన దేవుడిగా ఉన్నాడో లేదో పరిశీలన చేసుకోవాలంటే ఈ వాక్యంలో ద్వారా ఒకసారి ఆలోచన చేసి సరిపోతుంది. నీ సొంత ఆలోచన మీద ఆధారపడుతున్నావా? నువ్వు అనుకున్నట్టుగా చేసుకుంటూ వెళ్తున్నావా? దేవుడి మాటలకి, దేవుడి వాక్యానికి నీ జీవితంలో ఏమైనా చూడుందా? దేవుడి వాక్యానికి నీ జీవితంలో ఎక్కడైనా చోటు ఉంటుందా? దేవుడి వైపు చూడటానికి, దేవుడి వెలుగులో నిన్ను చూసుకోవడానికి, అరే నేను ఇలా అనుకుంటున్నాను, వాక్యమే చెప్తుంది, నేను ఇలా అనుకుంటున్నాను, వాక్యం ఏం బోధిస్తుంది? సరే వాక్యం గురించి నాకు తెలియదు కాబట్టి వాక్యాన్ని బోధిస్తున్న దైవ సేవకుని అడిగి ఏమి చెప్తుంది దేవాక్యమో, నేను ఏం చేయాలని మాట్లాడుతుంది అని ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారా? ఇక్కడ అని ఆలోచన చేసి అడిగేవాళ్ళు ఉన్నారా? మన సొంత ఆలోచనే. పొద్దున్నే చాలాసార్లు ఫోన్ చేసినప్పుడు, మనుషులు ఫోన్ చేసినప్పుడు వాళ్ళ సొంత ఆలోచనను వారి జీవితాల్లో అనుసరించి వెళ్తా ఉన్నప్పుడు వారి జీవితాలు అలాంటి పరిస్థితులు గుండా వెళ్తా ఉన్నారు చాలాసార్లు వింటా ఉంటాం. వారి సొంత ఆలోచన వారికి నష్టాన్ని తీసుకొచ్చినా సరే, మనం దేవుడు మనతో ఉంటే, యేసు ప్రభు దేవుడు ఉంటే, మన దేవుడు ఉంటే ఏం జరుగుతుందో ఇక్కడ 6 విషయాలు చూసాము. ఇందులో ఉన్నవాడన్నిటికీ వ్యతిరేకంగా చూసేవారిని జరిగేవాళ్ళని చూస్తూ ఉంటాం. కొంతమంది వెళ్తూ ఉంటారు, వాళ్ళు వేసే ప్రతి అడుగు ఎదురు వస్తూ ఉంటుంది. రోజులు, నెలలు, సంవత్సరాలు మారుతూ ఉంటాయి కానీ ఏ త్యాగం ఉన్నా సరే వాళ్ళ జీవితంలో వ్యతిరేకతనే వస్తూ ఉంటాయి. చేసిన ప్రతి ప్రయత్నంలో ఓడిపోతూ ఉంటారు. అయ్యో నా ప్రయత్నం, నా ఆలోచన నన్ను ఓటమికి తీసుకెళ్తుంది కదా. దేవుడు ఏమంటున్నాడో అలా చేసి చూద్దామా అనే వారిని చాలాసార్లు చూడము.
నువ్వు ఇలా నష్టపోవడానికి కష్టపడడానికి నీ జీవితంలో ఉంటే కారణం ఇది అని చూపిస్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. చాలాసార్లు వాక్యం నుంచే బోధిస్తాం, వాక్యమే మాట్లాడుతున్న మనుషులతో. కొన్నిసార్లు ప్రత్యేకంగా ఈ కారణం ఇలా చేస్తావరా, ఈ ఒక్కరిలోనే ఎలా ఉంటుందో చూడండి. ఆ వదలడానికి ఇష్టపడే వారిని చాలాసార్లు చూడము. అది స్వబుద్ధి అంటే. స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాక చదవమ్మా. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు అమ్మా నమ్మిక ఉంచుము. ఎవరు నమ్మాలంట? యెహోవా నమ్మాలి. ఎలా నమ్మాలి? పూర్ణ హృదయంతో. చాలాసార్లు మనం ఎవరు నమ్ముతామంటే కరెక్ట్గా మనం ఏమనుకుంటామో అలా చెప్పే వారిని నమ్ముతాము. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే ఎవరు దేవుడి దగ్గర నుంచి మనం దూరం తీసుకెళ్తారో ఆ మాట మనం చాలాసార్లు వాటి మీద నమ్మాలనిపిస్తున్నాం. ఎందుకో తెలుసా? మన హృదయం దేవుడి వైపు చూడలేదు కాబట్టి ఆటోమేటిక్ గా అపవాది వైపు నడిపించడానికి, అపవాది యొక్క ఆలోచన నెరవేర్చబడటానికి, అపవాది ఆలోచన నీ ఆలోచనగా మార్చబడటానికి అలాంటి వ్యక్తుల్ని ముందుకు తీసుకొస్తా ఉంటారు. చాలా మంది చూశాను. చాలాసార్లు బాధ కూడా పడతాం. మేము బాధపడిన సందర్భాలు, దుఃఖపడిన సందర్భాలు ఎన్నున్నాయో. మనుషులు ఎందుకని ఎవరి మాట వినకూడదు వాళ్ళ మాట వింటా ఉన్నారేంటి? వాళ్ళ మాటలను నమ్మి ఉంచుతారేంటి? అరే వీళ్ళకి మనం దేవుని సేవకులుగా ఎందుకు చెప్పట్లేదు? దేవుని కార్యాలు మన ద్వారా జీవితంలో జరిగినాయి కదా, ఎందుకని నమ్మట్లేదు? ఎందుకని ఎవరి మాట వినకూడదు వాళ్ళ మాట వింటా ఉన్నారు, నష్టపోతా ఉన్నారని బాధపడిన సందర్భాలు ఎన్నో. ఒక్కొక్క మనుషుడు కన్నీరు కాల్చాను, లిటరల్గా కళ్ళం నీళ్ళు పెట్టుకున్నాను. ఆ కుటుంబము చాలా కష్టాలు ఉన్నప్పుడు వీళ్ళు ప్రార్థన చేసినప్పుడు కష్టాలు చూపులు పొందారు. ఒకరోజు నాకు సడన్గా ఒక శివరాత్రి వస్తా ఉంది. నాకు ఎందుకో ఫోన్ చేసి అమ్మ ఈ రోజు రేపు పలానా చోటుకి వెళ్ళి ఎవరైనా పండుగ అని చెప్తారేమో, శివరాత్రి పూట పలానా గుళ్ళో పండుగని ఎవరు చెప్పినా సరే మీరు వినొద్దు అని చెప్పారు. ఆ పండుకోమంటారని అప్పుడు నాకు తెలియదు, అలా ఉండమంటారని నాకు తెలియదు. ఏ గుళ్ళోకి మీరు అడ్డు పెట్టద్దని చెప్పాను. ఆ రాత్రి గడిచింది. తర్వాత రోజు తెల్లవారుజామున ఆ ఇంటికి ఫోన్ వచ్చినాడు. వాళ్ళ చిన్న కుమారుడు సావబతులు మంచున్నాడు. వాళ్ళకి అర్థం కాక వాళ్ళ చిన్న కుమారుడు రెండో కుమారుడు చనిపోవడానికి సిద్ధమైన పరిస్థితి, నోటు వస్తా ఉంది. వాళ్ళ పెద్ద కొడుకు నాకు ఫోన్ చేశాడు. అలా వాడికి వస్తా ఉంటుంది అప్పుడు అలాంటి సమస్య వస్తుంది, నాకు ఫోన్ చేస్తాడు. అలాంటిది ఏదో సమస్య వస్తుంది. అలాంటి సమస్య ఎప్పుడు రాలేదు. నాకు ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు వాడు మళ్ళీ మామూలు మనిషి అవుతాడు. అలాగే నేను ఫోన్ చేశారు ఒక రోజు, వాళ్ళు 4 గంటలకు ఫోన్ చేశారు. అని ఒకసారి ఫోన్ చేసి ప్రార్థన చేయవా అని చెప్తా ఉన్నాడు. ప్రార్థన చేసిన నచ్చింది హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేదా ఇక్కడ మీరు చేస్తే తగ్గిపోతుంది, ఒక 2-3 నిమిషాలు చేసుకుంటాడు. కాదు ఇది అలాంటిది కాదు, వచ్చేది హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్పారు. ఒక 2-3 నిమిషాలు చెప్పిన తర్వాత మీరు తీసుకెళ్తానన్నా, కాకపోతే ఇలా జరిగిన ప్రతిసారి మీరు ప్రార్థన చేస్తే వాడు మామూలు అయిపోయాడని చెప్పారు. హాస్పిటల్ తీసుకెళ్తే వాడు గురికి మందు దాన్ని గాజు పుంజులో కలుపుతున్నట్టు చేశాడు. ఎందుకు ఇలా జరిగిందంటే మీ అమ్మోళ్ళు ఎక్కడ ఉన్నారని చెప్తా ఉన్నాడు. ఎక్కడికైతే నేను వెళ్ళొద్దాను అక్కడికి వెళ్ళి వాళ్ళు అనుకున్నారు. తర్వాత 2 రోజుల తర్వాత మేము అన్నింటికి మేము పలకరిస్తాయి. ఏమా నీకు ఫోన్ చేసి చెప్పాను కదా వెళ్ళొద్దని, నేను దివ్యాను అడిగాము. వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకని వెళ్ళారంటే ఆయన ఇంటి పక్కన బంధువులు అందరూ మీరు వెళ్ళాలి అని చెప్పారంట. నేను వెళ్ళొద్దన్నాను, వాళ్ళు వెళ్ళాలని చెప్పారు. ఎవరి మాట నమ్మారు వాళ్ళు? ఎవరి మాట ప్రకారం చేశారు? ఎవరైతే వద్దు అన్నారో, ఎవరు చెప్పిన మాట చేయకూడదు అదే మాట చేశారు. ఏం జరిగిందో తెలుసా? వాళ్ళ కుటుంబంలో సావుదాకా వచ్చింది. కానీ దేవుడి వల్ల చివరి ప్రాంతం వల్ల తప్పించబడ్డారు. అది జరిగిన 2 సంవత్సరాల తర్వాత వాళ్ళ ఇంటి గురించి వాళ్ళకి తెలిసిన వ్యక్తులు నాకు ఫోన్ చేసి ఆ ఇంటి కుటుంబం చనిపోయాడు చెప్పారు. అయ్యో ఎలా చనిపోయాడు అంటే మోటరేట్ వెళ్ళాడు, కరెంట్ కాబట్టి చాలా మంచివాడు అతను. అయ్యో అంటే దేవుడి గురించి వాడు కాదు, మంచి వ్యక్తి. అయ్యో ఎలా ఎందుకు చనిపోయాడా, దేవా ఆ కుటుంబం కోసం మేము ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ కుటుంబం మనకు సహవాసం కలిగిన కుటుంబంగా ఉంది కదా, ఎందుకు చనిపోయాడు అన్నట్టు అలా ఫోన్ చేసి ఏమైందని చెప్తే ఆ ఇంట్లో అందరూ కలిసి ఎక్కడికైతే వెళ్ళొద్దని చెప్పామో అలాంటి ఒక చోటికి వెళ్ళారు. కుటుంబం అంతా కలిసి ఆ కుటుంబంలో ఇతను ఒక్కడే తప్ప ఎవ్వరు లేరు, అందరూ ఎక్కడికైతే వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళారు. వీళ్ళు అక్కడున్నారు, ఇక్కడున్నారు. ఇతను ఆ రోజు నాకు అంత దుఃఖం వేసిందంటే, అయ్యో
మీరు ప్రార్థన చేస్తే చచ్చిపోయేవాడు బ్రతుకుతున్నారు, మీరు ప్రార్థన చేస్తే మొత్తం చదువుతాయి యేసుప్రభు గొప్ప దేవుడని చెప్తూనే ఎవరి మాట అయితే వినకూడదు ఆ మాట నేను చెప్పింది వాక్యానుసారం దేవుడి చేత మేలు పొందిన తర్వాత నయమాన్ ఎలా అయితే మరలా దేవదాసు దగ్గరికి రిక్ష దగ్గరికి వచ్చి అయ్యా మరి అన్నింటికీ నేను మరలా తిరిగి అన్య దేవతల మందిరాలను అడుగు పెట్టినయ్యా అని ఎలా చెప్పాడో అదే చెప్పాను నేను. దేవుడు గ్రహింపబట్టి వాళ్ళంతా అనిపించినప్పుడు ఒకడో ఫోన్ చేసి చెప్పాను అన్నీ ఒప్పుకుంటున్నారు, కానీ వాళ్ళ నమ్మకం ఎవరి మీద ఉందో తెలుసా? ఎవరైతే చుట్టుపక్కల వారు ఉన్నారో వాళ్ళ మాట ఎవరి మాటలో దేవుడి మాట వాళ్ళ మాట వాక్యం ఇచ్చిన వాళ్ళారా ఈ సొంత బుద్ధి లేకపోతే ఎవరి మాటలైతే దేవుడి గౌరవిస్తున్నారో వాళ్ళ మీద నమ్మకం ఉంటాయి. వాక్యం ఏం చెప్తున్నామా? ఏ చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది? సాయంత్రం 3:5 ఉత్తమంటున్నాం చూద్దాం. ఆ మాట ఎవరి మాట మీద నమ్మకం పడితే దేవుడి మాట మీద నమ్మకం. నీ పూర్ణ నీ సొంత బుద్ధి మీద నీ ఆలోచన మీద కాదు నమ్మకం ఉండాల్సింది. ఎవరి ఆలోచన మీద నమ్మకం ఉంచాలి? దేవుని ఆలోచన. ఎలా? పూర్ణ హృదయంతో, దాంట్లో ఏ లోటుపాట్లు ఉండకూడదు. కొన్నిసార్లు కొంచెం చూస్తారు, అయిపోయిన తర్వాత మీరు ఎలా నీకు అక్కడికి మీరు ఎలా నాకు ఉంటుంది ఎందుకు సగం పని ఏదో ఉంటుంది చేయాల్సిన పని, అది తర్వాత చేయాల్సిన పని సగం ఉంటుంది. పూర్ణ ఫలమేమో ఉంటే గచ్చిగా ఉంటారంట, లేకపోతే నిలువెచ్చుకుంటే ఏమవుతుంది? దేవుడు నా నోట్లో నుంచి నిన్ను వేస్తాడు. ప్రకటనలో చూస్తున్నాను కదా. తర్వాత పడుతుందమ్మా చూసుకుందాం. ఈ ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారములకు ఒప్పుకును. దేవుడు యెహోవాను దేవుడుగా గల జనులు ధన్యులు అంటే యెహోవాను దేవుడుగా కలిగిన జనాలు ఎలా ఉంటారో ఈ సామెతల గ్రంథం 3:5-6 చూస్తా ఉన్నాం. యెహోవాను దేవుడుగా కలిగి ఉంటే వాళ్ళు సొంత బుద్ధి మీద ఆధారపడరు, దేవుని యొక్క ఆలోచన మీద నమ్మకం ఉంచుతారు. రెండోది చదివి ఒకసారి ప్రవర్తన అంతర్యందు ఆయన అధికారములకు, దేవుడికి ప్రేమ అయితే ఉందో అధికారం కూడా అలాగే ఉంది. ఆయన అధికారం కలిగిన వాడు. ఎవరి మీద అధికారం కలిగిన వాడు? దేవుని అధికారం ఎవరి మీద ఉంది? అమ్మా చెప్తారు, గట్టి చెప్తారు ఒకసారి. సర్వ సృష్టి మీద ఉంది. ఆ అధికారానికి సర్వ సృష్టి లోపడతా ఉంది. గాలి లోపడతా ఉంది, సముద్రం లోపడతా ఉంది, చేపలు లోపడతా ఉన్నాయి, పొలచెట్లు లోపడతా ఉంది, పురుగులు లోపడతా ఉన్నాయి. కానీ మనుషులు, మనము, నువ్వు లోపడాలి, కానీ లోపడుతున్నామా లేదా? ఆయన అధికారానికి లోపడు ఒప్పుకో ఏం జరుగుతుందంటే చదువు నీ త్రోవలను సరళం చేస్తాడు. చెప్పిన 5-6 విషయాలు ఆయన మన త్రోవలో సరళం చేస్తాడని చూసాము. ఏమి చూసాము? మనము దేవుడు మన దేవుడిగా ఉంటే ఏం జరుగుతుందని చూసాము. మొదటిది ఆయన మన త్రోవలను సరళం చేస్తాడు. రెండవది ఆయన మన పక్షంగా యుద్ధం ఆడతాడు. మూడవది ఆయన మనల్ని పోషిస్తాడు. నాలుగవది ఆయన మన పనులను తీరుస్తాడు. ఐదవది ఆయన తన శాంతిని మనకిస్తాడు. ఆరోది మనకి ఆయన కాపుదలుగా ఉంటాడు. ఇవన్నీ జరగాలంటే నీ జీవితంలో ఏం చేయాలి తెలుసా? నీ సొంత ఆలోచన కాదు, నీ సొంత సిద్ధం కాదు, దేవుడి దగ్గర నుంచి నీ దూరం తీసుకెళ్ళే అపాధిక మార్గం కాదు. ఆయన మీద నమ్మిక ఉంచాలి, ఆయన మీద నమ్మకం ఉంచాలి. అలాగే ఆయన యొక్క అధికారానికి లోపడాలి. చాలాసార్లు కొంతమంది జ్వరం వచ్చినప్పుడు, జలుబు వచ్చినప్పుడు, గర్భం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళారా మీరు? ఇప్పుడు హాస్పిటల్ వెళ్ళినప్పుడు నేను డాక్టర్ చెప్పినట్టు ఉంటామా, మనం అనుకుంటాం అలా చేద్దాం అనుకుంటామా? డాక్టర్ చెప్పినట్టు ఉంటాం. ఇంకా మనకి చాలా మంది చూస్తూ ఉంటాను, డాక్టర్ గారిని దేవుడి కన్నా ఎక్కువగా భావించాలని చాలా మంది చూస్తాను. డాక్టర్ గారు ఒక్క మాట చెప్తే ఆ మాటకి జీవితాంతం లోపడేవాళ్ళని నేను చూస్తాను. అయ్యా ఒక ట్యాబ్లెట్ వేసుకోండి అని చెప్పాడు అనుకోండి,
ఒక ప్రశ్న అడుగుతాం, శరీరం తీసుకోవాలా, వీడియో తీసుకోవాలా, తరంపు తీసుకోవాలా, తర్వాత తీసుకోవాలా, ఇప్పుడు నాకు రోజు వేసుకోకపోతే ఏమవుతుంది, తర్వాత తీసుకోవచ్చా, ఇలాంటి ఆలోచన అన్నీ కలిగి ఉంటాం చూసాను. నిజమే, డాక్టర్ అనే వాళ్ళు దేవుడు నాకు ఇచ్చిన ఒక బహుమానం. వైద్యం అనేది, మందులు అనేది దేవుడు ఇచ్చినవి ఇవన్నీ. కానీ మనం భయపడాల్సిన కాబట్టి, నమ్మికొస్తారు కాబట్టి, డాక్టర్ గారి కన్నా పరమ వైద్యుడు అంటాం కదా, దేవుడికి ఉన్న పేరు పరమ వైద్యుడు. అంటే అంతకన్నా ఎక్కువ నువ్వు ఆయనకి నమ్ముకుని ఆయనలో కొనసాగాలి. డాక్టర్ నుంచి వాళ్ళగా దీనికి వ్యతిరేకమైన పరిస్థితి జీవితంలో ఉంది అంటే నేను ముగిస్తా ఉన్నాను. వ్యతిరేకమైన పరిస్థితి అంటే ఈ ప్రాబ్లము సరళంగా లేదనుకోండి. సరళంగా లేకపోతే ఏదో ఒకటి ఎత్తు పొలాలు, అడ్డంగా చెట్లు ఏవో పడతా ఉన్నాయి అనుకోండి, ఈ ప్రయాణం సాగట్లేదు అనుకోండి, అప్పుడు అర్థం ఏంటి? దేవుడు చెప్పాడు కానీ చేయడం అనుకుంటాను. లేకపోతే ఇప్పుడే కాదు, కొంచెం బాగా మా ఎక్కడ నడుస్తూ ఉంటారు దాంట్లో అంటాను అర్థం అవ్వగలరు. కానీ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు నీ దేవుడు, యేసు ప్రభు దేవుడు అన్నట్టుగా నువ్వు నటిస్తున్నావు అంతే. ఆయన దేవుడు అనుకుంటావు, నా దేవుడు అంటావు, కానీ నీ ఇష్టమే. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఏ ఒక వ్యక్తి అమ్మ ఈ పూట ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఈ క్షణమే అక్కడ డాక్టర్ దగ్గర వేసుకున్నామని కూడా చూశాను. కానీ ఈ రోజు రక్షణ పొందు, ఈ రోజు నీ జీవితాన్ని సరి చేసుకో, ఈ రోజు నీ జీవితంలో మరణం స్పందించాలన్నా పొందముందన్నా నువ్వు జీవితంలో జరిగింది సరి చేసుకోవాలంటే సరి చేసుకునే వాళ్ళని ఎవరిని కూడా మనము ఆయన నమ్ముకున్న వారు ప్రభువు సలహాలు చేయబడతాయి. ఆయన నీ పక్షంగా ఎదురు మాట్లాడు. మా జీవితాల్లో అనేక సార్లు అనేక నిందలు మా జీవితంలో వచ్చి కానీ దాన్ని మీరు నిలబడి పోరాడిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి. కానీ చాలా తక్కువ మేము మా గురించి చెప్పుకోవాలని ప్రయత్నం చేసినప్పుడు, ఇది కాదని జరిగింది చెప్పాలని ప్రయత్నం చేసినప్పుడు, మా నోటిని మా జ్ఞానాన్ని వాడి ఎదురు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు చాలాసార్లు మేము ఓటమి చూసాము. ఒక అర్థం చేసుకున్నాము, మన పక్షంగా పోరాడుతున్నారు దేవుడు పోరాడాలి. మన దేవుడు నమ్మకంగా ఉంటే ఆయన నీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆయన నిన్ను పోషిస్తాడు. నేను నా జీవితం నుంచి చూడగలిగాను. ఆయన ఆశ్చర్యకరంగా పోషించే దేవుడు, ఆశ్చర్యకరంగా పోషిస్తూ కొనసాగుతున్న దేవుడు. ఆయన పనిని దీవించేవాడే ఉన్నాడు. ప్రతి పని ఏ పని అయినా సరే దీవిస్తున్న వాడిగా ఉన్నాడు. ఆయన ఎప్పుడైతే ఆయన మాట వినడానికి పూర్తిగా అవకాశపడతా ఉన్నామో ఆయన ప్రతి పనిని జీవిస్తూ ఉన్నాడు. ఆయన శాంతించే దేవుడై ఉన్నాడు. భయాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, అసమాధానాలు ఉంటాయి, గొడవలు అవుతాయి, యుద్ధాలు జరుగుతున్నటువంటి పరిస్థితులు రావచ్చు. కానీ ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగామో ఆయన పూర్ణ శాంతి కలివారిగా తెలుస్తాడు. ముఖ్యంగా చివరిగా చెప్పాలంటే ఆయన కాపాడేవాడే. ఇలాంటి పరిస్థితి మన జీవితంలో లేదంటే విచారకరము, ఒప్పుకోలే కష్టమైన విషయమే. కానీ మనకి దేవుడికి సంబంధము. ప్రార్థన చేస్తున్నాం.